మధుపానీయం. నువ్వు తాగితేనే నేను తాగేది. తీసుకో. ఆగాదు. నీ చేత్తో నాకివ్వాలి, నా చేత్తో నీకివ్వాలి. మన స్నేహం వర్ధిల్లాలి. యువరాజా, యువరాజా, ఏమైంది? ఏమిటిది? యువరాజా, 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 కడుపులో మంట, కడుపులో మంట. యువరాజా, ఆ విల్లేమిటి? అబ్బే ఉడతలండి, గొడవ చేస్తుంటే తోలుతున్నాను. అదే ఉడతలా? అక్కడ యువరాజు గారు సాగు బ్రతుకుల మధ్య నుంచి ఉడతలు కొడుతున్నావా ఇక్కడ? ఈ పళ్ళరసంలో ఏం గెలుతా? నేనా? అబ్బే నేనేం కలవలేదండి. దేవుడు సాక్షిగా చెప్తున్నా, నేనేం కలవలేదండి. ఏం కలపలేదు? లేదండి. అయితే తాగు. నాకెందుకండి? శభాష్! వేసేశాం కోటలో పాక. విష ప్రయోగం జరిగిపోయింది. అయిపోయిందన్నమాట యువరాజు గారి పని. మామూలుగా జయంత్ పరలోకంలో పట్టాభిషేకానికి తరలిపోయాడు. మన మార్గం నిష్కంటకమైపోయింది. ఇక రాజ్యాభిషేకం మామూలుగా తమకే. మీరే ఇక మహారాజు. అది రేపు కొలువులు. అందుకు తగిన కట్టుదిట్టాలన్నీ మేం చేస్తున్నాం ప్రభు. భేష్. కానీ ఈ విషయం మనకు తెలిసినట్టు మరో కంటికి తెలియకూడదు. అవునవునవునవును. అందరిలాగా మనం కూడా పట్టాభిషేక సమయంలో యువరాజు కోసం ఎదురు చూస్తున్నట్టు ఉండాలి మామూలుగా. రాజా, ఈ విషయం అతి రహస్యంగా ఉంచాలి. విషప్రయోగం చేసిన ఆ నీచుడు అతి బలవంతుడు. మనం పెదవి కదపడానికి కూడా వీలు. విషం కక్కించాను, ప్రాణభయం లేదు. రక్షించారు కానీ అంటే స్పృహ ఎప్పుడు వస్తుందో చెప్పలేదు. అదేమిటి? అంటే చెప్పటం కష్టం. వారం రోజులు కావచ్చు, పక్షం రోజులైనా కావచ్చు. అయ్యో, రేపే పట్టాభిషేకం. నాకు తెలియదనుకున్నారా మహామంత్రి గారు? నా శాయశక్తులా ప్రయత్నించాను. యువరాజుకు స్పృహ రావటం లేదు. అయ్యో భగవంతుడు, ఏమిటి చెయ్యడం? రేపు యువరాజుకు పట్టాభిషేకం జరిగి తీరాలి. రాజా, ఈ ఆపద నుంచి కాపాడడానికే నిన్ను భగవంతుడు ఇక్కడికి పంపించాడు. నేనేం చేయగలను? యువరాజు గారికి ఏ విధంగానూ సహాయం చేయలేని స్థితిలో ఉన్నాను నేను. అలా అనకు. రాజ్యం ఒక క్రూర కిరాతకుని పాలు కాకుండా, ప్రజలు ఒక నిరంకుశుని కర్కశ పాదాల కింద నలిగిపోకుండా, అమాయకుడైన మీ యువరాజుకు అన్యాయం కలగకుండా నువ్వు కాపాడాలి. అయితే నన్నేం చేయమంటా? అల్లాడిపోతున్న ప్రజలను ఆదుకునే అవకాశం ఉంది. నీవు ప్రేమించే ప్రజలను, రాజ్యాన్ని కాపాడే సమయం వచ్చింది. అయితే చెప్పండి, ప్రాణమేమన్నా ఇస్తాను. ప్రాణదానం కాదు నేను కోరుతున్నది. యువరాజుకు స్పృహ కలిగేదాకా నువ్వు యువరాజుగా నటించు. కన్న తల్లి కూడా కనిపెట్టలేని సారూప్యం ఉంది. రేపు నీకు పట్టాభిషేకం జరుగుతుంది. ఆ ద్రోహుల ఆట కడుతుంది. మంత్రి గారు, రాబోయే ప్రమాదం మీరు గుర్తించడం లేదు. రాజ్యానికి, ప్రజానీకానికి రాబోయే ప్రమాదం ఇంకా గొప్పది. కనుక నువ్వు అంగీకరించక తప్పదు. వద్దు, నేను సామాన్యుడిని. ఈ రాచరిక మర్యాదలు నాకు తెలియదు. ఈ మోసానికి నేను అంగీకరించాను. మోసం? ఎవరిని మోసం చేస్తున్నావు? మోసం తలపెట్టిన మోసగాళ్లను న్యాయం కోసం మోసం చేస్తున్నావు. రాజా, ఇవి చేతులు కావు. ఈ ప్రమాదం నుంచి నువ్వే రక్షించాలి. నిన్ను నేను నీడలా చూసుకుంటాను. ఈ పట్టాభిషేకం తప్పిపోతే యువరాజుకి ఈ జన్మలో రాజ్యాధికారం రాదు. ఈ రాజ్యాన్ని, ప్రజలను, యువరాజుని కాపాడడం నీ చేతుల్లో ఉంది. ఏమంటావు? మీ ఇష్టం. రాజా, రాజా, అదే అమ్మా, అదే ఏం లేదు నాన్న. దోమలు దోమల దేశంలో ఎక్కువగా ఉన్నాయి దోమలు. అమ్మా పూరి లేకెళ్ళి
నా తల్లి తోరయ్యమ్మ తోర పక్కదే ఆ పక్కదే నా తల్లి ఏంటి పూరి లేదేమమ్మా నువ్వు తిన్నావు కదా నాన్న. నేను తిన్నానా బాగానే ఉంది 4 పూరీలు బాగా నా తల్లి కూరేనా కూరా నువ్వు తిన్నావు కదా నాన్న. నేను తిన్నానా నా తల్లి ఆ మధ్యది భయ్యమ్మ మధ్యది నా తల్లి పూరి వేయి తల్లి ఇదేదో మాయ కింద ఉంది. పూరి వేస్తే కూర ఉండదు, కూర వేస్తే పూరి ఉండదు. పూరి కూర వేస్తే కడత ఉండి తల్లి. అదేంటి నాన్న, నేను వేస్తూనే ఉన్నా, నువ్వు తింటూనే ఉన్నావుగా. నువ్వు వేస్తూనే ఉన్నావు, నేను తింటూనే ఉన్నానా? అమ్మా నా తల్లి ఇదేమిటమ్మా కంచంలో ఉన్న నీళ్లు చెయ్యి కడుక్కున్నావుగా నాన్న. నేను చెయ్యి కడుక్కున్నానా? ఇదిగో అమ్మా ఎంగిలి చెయ్యి. ఏదో పరాగా కంచంలో పారబోసు కడుక్కో. ఏదో రోజుకి నాకు మతిపోతున్నట్టుందమ్మా. మతిపోతు నా బుర్రకి తొర్రడింది. అయ్యో నా తల్లి ఏదో మాయకుంది. అమ్మా చుట్టేదమ్మా సుబ్బమ్మా. నాకేం తెలుసు నాన్న. నువ్వుట్రా ఈ నువ్వుట్రా కంచగాది నిన్ను పాతి పెడతా. నాన్న వద్దు నాన్న, పట్టక నాన్న పాపం. అయ్యండి ఆయాసంగా ఉంది, ఎవరు దిగా నువ్వు అడిగివా? చెల్లాయ్ రాధా. అన్నయ్య, అమ్మా చెల్లాయ్. రాధా ఏమైనాడు? రాజా సంగతి తర్వాత ఆలోచిద్దాం. ముందు కంచి వెళ్ళిపోవాలి. ఎక్కడికి? పద. ఎవరన్నయ్యా? ఎవరేంటి మొహం? నాకు కాబోయే కిరికిరి. నువ్వా? మా నాన్నేడి? మీ నాన్న అలా వెళ్తే ఉన్నాడు. ఆ తర్వాత చెప్తాం కానీ ఈ అమ్మాయి నా చెల్లాయి. కొన్నాళ్ల పాటు మీ ఇంట్లోనే ఉంటుంది. ఈ సహాయం మాత్రం నాకు చేసి పెట్టాలి. ఇందులో ఏం కిరికిరి లేదులే. అలాగే రామ్మా. వెళ్ళు. అప్పుడే కిరికిరా? అమ్మాయి సుబ్బులు ఏమన్నా? వాడు ఎక్కడా దొరకలేదమ్మా. ఆ దొంగదారి చేతికి దొరుకుతాను వాడు గోప గీ అనిపించు. ఎవరి అమ్మాయి? నా స్నేహితురాలు నాన్న. యువరాణి మందిరంలో నాతో కలిసి పనిచేస్తుంది. పేరు రాధా. అలాగా అమ్మా, నేను దివాణాలు పోతున్నా. తలుపులు అన్ని జాగ్రత్తగా వేసుకోసమ్మా. ఆ దొంగదారికి మళ్ళీ వస్తాడు. అలాగే నాన్న. ఒక్కరోజు రాజు వేషం సరిపోయింది, మరి నటన? స్వయంగా యువరాజుల వారిని గమనించావుగా.